రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, మీ యొక్క వాక్యము ధ్యానించి ఉండగా మనోఆత్మ నేత్రంలో తెరవండి. విని గ్రహించి అర్థం చేసుకొని వాక్యానుసారం జీవించులాగున మీరే మా అందరితో మాట్లాడమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తల కార్యములు 11వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని గురించి ఇక్కడ మనం ధ్యానిస్తున్నాం. 21 నుంచి 30 వచనాల వాక్య భాగంలో ఆయన సేవా పరిచర్య విధానము, ఆయన ఏ రీతిగా దేవుని కోసం నిలబడ్డాడు, ఆయన సాక్ష్యం ఏంటి అనేది 4వ అధ్యాయం నుంచి మొదలుకొని దరిదాపు 15వ అధ్యాయం వరకు కూడా ఈ వ్యక్తిని గురించి రకరకాల చోట్ల మరి అనేక సందర్భాల్లో రాయబడి ఉన్నది. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఆయన యొక్క గొప్పతనం ఏంటి, ఆయనకు సంఘం ఇచ్చిన పేరేంటి, క్రీస్తు కోసం ఆయన పడిన పోరాటం ఏంటి అనేది ఈరోజు వాక్యం ద్వారా మనము నేర్చుకుందాం. బైబిల్ యొక్క చరిత్రను మనం గమనించినట్లయితే అపోస్తల కార్యము 4వ అధ్యాయము 36వ వచనంలో ఆయన ఎవరు అనేది పరిచయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఆమేన్. బర్నబా అనే ఒక వ్యక్తిని గురించి ఈరోజు బైబిల్లో నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయనకున్న మరొక పేరే హెచ్చరిక పుత్రుడు. ఏం పేరండి? హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక అంటే పేరులోనే ఉన్నది. ఆయన అందరిని హెచ్చరిస్తూనే ఉంటాడు, బతిమిలాడాడు. ఎవరి మీద కూడా జాలిపడ్డట్టు మాటలు మాట్లాడు. కొద్దిగా మొరటుగా మాట్లాడతాడు, కఠినంగా మాట్లాడతాడు, గద్దించినట్టే మాట్లాడతాడు. ఇంట్లో వాళ్ళు ప్రార్థనకు పోతున్నారు, ఏంది నువ్వు రావా? జ్వరం వచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తారు? ముడుచుకొని పంటారు. ఇక నాకు శాతకాలకులే, ఈ ఆదివారం మీరు పోండి, ముడుచుకొని పంటాడు. ఈ హెచ్చరిక పుత్రుడు ఏం చేస్తాడు తెలుసా? నడ లేచి పెద్ద ముడుచుకొని పండవు, కానీ ప్రార్థనకు వస్తే జ్వరం అన్నీ అయిపోతాయి. ఈయన మాట్లాడే విధానం అట్లుంటుంది. జాలిపడ్డు, అయ్యో పాపం అని ఇంకో రగ్గు మీద కప్పి ప్రార్థనకి ఇంట్లో వాళ్ళని వదిలేసి రాడు. హెచ్చరిక పుత్రుడు. ఎవరినైనా హెచ్చరిస్తాడు. చుట్టాలు వచ్చారు, ఆదివారం దేవుని సన్నిధికి పోదామని బయలుదేరావు, సరిగ్గా చుట్టాలు దిగారు. అరే చుట్టాలు వచ్చిందని నువ్వు ప్రార్థన క్యాన్సిల్ చేసుకుంటావు. ఈ హెచ్చరిక పుత్రుడు అట్లా చేయడు. చుట్టాలను కూడా పట్టుకొని దేవుని సన్నిధికి వస్తాడు. ముందు దేవుని సన్నిధికి పోదాంపా, రాక నా ఇంటికి వచ్చినావుగా, మా ప్రార్థన ఎట్లుంటుందో చూపిస్తుందా, అయ్యగారు వాక్యం ఎట్లా చెప్తాడు విందుదా, తర్వాత ఇంటికి పోతా మళ్ళీ మటన్ షాప్లోనో చికెన్ షాప్లోనో ఇంత తీసుకొని పోయి వండుకొని తిందాం. కానీ హెచ్చరిక ప్రతి ఒక్కరిని కూడా గద్దించి సరి అయిన క్రమంలో పెట్టువాడు. ఏం మేలు చేసిండండి దేవుడు అని కొద్దిమంది నిరుత్సాహంగా అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని గద్దిస్తాడు అనమాట. ఈయన జాలిపడడు, గద్దిస్తాడు. అరే ఇప్పటిదాకా బతికున్నావంటే దేవుని కృపరా, దేవుడు నీకు మేలు చేయకపోతే ఏనాడో చచ్చి బొందబెట్టేవాళ్ళు నిన్ను, అట్ట మాట్లాడతాడు. అంత కఠినంగా మాట్లాడతాడు. అంటే మనుషులలో ఆలోచన కలిగిస్తాడు, మనుషుల్ని గద్దిస్తాడు, మనుషుల్ని హెచ్చరిస్తాడు. అంత మొరటివాడుగా ఆయన నిలబడ్డాడు. కాబట్టి ఆయనకు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చే బర్నబా అనే పేరు పెట్టారు. అర్థమైందండి? బర్నబా అనే పేరు. బర్నబా అన్న పేరుకి అర్థం ఏంటట? నలుగురిని హెచ్చరించడం. హెచ్చరిక పుత్రుడు అని అర్థం. అసలు ఆయన పేరు బర్నబా కాదు. అసలు ఆయన పేరు ఏందట? యోసేపు అనేది ఆయన ఒరిజినల్ పేరు ఉంది కదా. 36వ వచనంలో యోసేపు అనే పేరు ఉంది. కానీ ఈ యోసేపు అన్న పేరుకు తగ్గోడు కాదు వీడు. కాబట్టి వీడికి ఎలాంటి పేరు పెట్టాలి? ఎవరినైనా సరిచేసే సత్తా ఉన్నోడు కాబట్టి మంచిగా హెచ్చరించువాడు అని అర్థం ఇచ్చే బర్నబా అనే పేరు పెడదాం. ఆయన మామూలు వ్యక్తి కాదు, మిగుల సంపన్నుడు, ఆస్తి కలిగిన వాడు. ఉందా వాక్యంలో? ఇతడు భూమి గలవాడయ్యుండి, అంత ఆస్తిని కూడా దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టినవాడు. అంటే సేవ చేయడానికి ఎట్లా వచ్చిందండి? బతకడానికి రాలే, ఉన్నది అమ్మి దేవునికి ఇచ్చి సేవకు వచ్చినవాడు. ఎంత గొప్పవాడండి. ఆమేన్. యేసుకే మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో చాలామంది బతకడానికి బైబిల్ పడుతూ ఉంటే మరి ఆ రోజు బర్నబా ఏం చేశాడండి?
బైబిల్ పట్టడం కోసం ఉన్న ఆస్తిని కూడా అమ్మేసిన వాడు, ఉన్న భూములను ఇళ్లను అమ్మి దాన్ని వెలదెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టాడు. పాదాల దగ్గర పెట్టడం అంటే దేవుని యొక్క పరిచర్యకు ఆ యొక్క డబ్బును ఇచ్చేశాడు. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడననియు అతడు దమస్కులో ధైర్యముగా బోధించననియు వారికి వివరముగా తెలియపరచను. ఇది ఎవరి పరిచయం అంటే సౌలు పౌలుగా మారాడు. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులకు శ్రమ కలిగించాడు. కానీ దమస్కు పోయే మార్గంలో దేవుడు సౌలును వెతికి పట్టుకొని సౌలుకు అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చి సౌలును ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు పౌలుగా మార్చాడు. సౌలు అదే క్షణంలో కత్తి విడిచి ఏం పట్టుకున్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని చేతిలో పట్టుకున్నాడు. కత్తితో క్రైస్తవుల్ని చంపిన సౌలు, బెదిరించిన సౌలు ఇప్పుడు ఏమయ్యాడు? పౌలుగా మార్చబడి ఆ క్రీస్తునే బోధించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే సౌలు పౌలుగా మార్చబడ్డాడో మరి అననీయ అనే బోధకుడు ఆయనకు ప్రార్థన చేసి సౌలుకు పోయిన కళ్ళు తిరిగి వచ్చేటట్టుగా, స్వస్థత వచ్చేటట్టుగా ప్రార్థన చేస్తాడు. ఆయన శిష్యులు, యేసే శిష్యుల దగ్గరికి తీసుకొచ్చి మరి దేవుడు ఈ రీతిగా కాపాడాడు, సౌలును పౌలుగా మార్చాడు అంటే యేసే శిష్యులు ఎవరు కూడా అంగీకరించరు, భయపడతారు. ఎందుకు అంటే స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఈ సౌలు అక్కడే నిలబడ్డాడు. క్రైస్తవ సంఘాలకు హింస కలగజేయాలని ఎక్కడ మీటింగులు పెడితే అక్కడ చెదరగొట్టినప్పుడు ఈయన చేతిలో కత్తి ఉంది. ఈరోజు ఈ సౌలు పౌలుగా మార్చబడ్డం అనేది ఒక పెద్ద డ్రామా. ఏదో ఒక రకంగా మనతో చేరి మన స్థావరాలు తెలుసుకొని రహస్యంగా మనం ఎక్కడెక్కడ ప్రార్థనలు చేసుకుంటామో వాటన్నిటిని పసిగట్టి టోటల్గా క్రైస్తవులను, క్రీస్తు యొక్క శిష్యులను మట్టి గరిపించాలని వచ్చిన వాడు ఈ యొక్క సౌలు అని యేసే శిష్యులు భయపడతారు. వాళ్ళ అభిప్రాయం అట్లుంటుంది. ఎందుకంటే నిజానికి కూడా ఆయన అంత భయంకరుడు, అంత భయంకరంగా క్రైస్తవుల్ని హింసించిన వాడు. ఎవ్వరూ నమ్మరు. యేసే శిష్యులు ఎవరు కూడా ఆయనను చేర్చుకోరు, ఆయనను దగ్గర తీయరు. అయితే ఈ బర్నబా ఆ టైంలో ఎవరిని దగ్గర తీశాడట? ఈ యొక్క పౌలుని దగ్గర తీశాడు. అదే వాక్యం ఇక్కడ చెప్తూ ఉన్నది. అయితే బర్నబా అతన్ని దగ్గరికి తీసి, కాబట్టి వాళ్ళని ఏం చేశాడు? అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చి యేసే శిష్యులకు చెప్పాడు, లేదండి ఈయన వాక్యం చెప్పడం మేము విన్నాం, చాలా బాగా చెప్తున్నాడు, ధర్మశాస్త్రంలో అనేక మర్మాలు ఆయన బోధిస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రంలో దాగి ఉన్న క్రీస్తును వెలికి తీసి యూదులకు అర్థమయ్యే విధంగా చాలా గొప్పగా సేవ చేస్తున్నారు. కానీ మరి బర్నబా ఆ టైంలో ఎవరికి దగ్గర అవుతాడు? పౌలు. అందుకే మొదటి మిషనరీ యాత్ర అంతా కూడా పౌలు బర్నబాలు కలిసే సేవ చేసినట్టుగా మనము చూసారా? యేసే శిష్యులే చేర్చుకోలేదు, కానీ బర్నబా ఎవరిని చేర్చుకున్నాడు? ఆ యొక్క పౌలును ఆయన దగ్గర తీసుకొని ఆయనతో కలిసి సేవ చేసినట్టుగా మనం చూడవచ్చు. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలోకి వద్దాం. 11వ అధ్యాయంలో మరి 22వ వచనం నుంచి అనేకమైన విషయాలు మనం అక్కడ గమనించవచ్చు. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘం వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. యెరూషలేములో ఉన్న సంఘస్థులకు ఒక వార్త వినపడ్డది. ఏంటంటే అంతియొకయ అనే ఊళ్ళో మరి అనేకులు వచ్చి సువార్త ప్రకటించడం ద్వారా చాలామంది యేసయ్యను తెలుసుకున్నారు. కానీ వాళ్ళకు వాక్యం చెప్పి వాళ్ళను బలపరచడానికి వాళ్ళకు ఒక సేవకుడు లేడు. కాబట్టి మరి వాళ్ళకి ఒక సేవకుడిగా ఎవరిని పంపిద్దామని ఈ యెరూషలేములో ఉన్న సంఘము ఆలోచన చేసి బర్నబాను ప్రతిష్ఠించి ఎక్కడికి పాస్టర్గా పంపారట? అంతియొకయ అనే సంఘం. అంటే అదొక ఊరు అనమాట. అంతియొకయ అనేది ఊరు. ఇప్పుడు ఖమ్మంలో ఒక సంఘం ఉన్నట్టుగా అంతియొకయ అనే ఊరిలో ఉన్న సంఘానికి సేవకుడిగా ఎవరిని పంపించారండి? బర్నబాను పంపించారు. అదే వాక్యం 22లో చెప్తుంది. 23లో రాయబడి ఉంటుంది, అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. ఆమె రావడమే అటాక్ స్టార్ట్ చేశాడు. అందరినీ ఏం చేశాడట? హెచ్చరించాను. ఇక ఆయన వాక్యం చాలా కఠినంగానే ఉంటుంది. కఠినంగా బోధ చేసేవాడు, కాంప్రమైజ్ అయ్యేవాడు కాదనమాట. అట్లా యేసే నమ్మాలి, నమ్మకపోతే నరకానికి పోతావు. ఇంతే. ఇక జడ్జిమెంట్లే, డైరెక్ట్గా హెచ్చరించడమే.
వేరే ఆలోచనలు ఏం లేదు. ఆన్లైన్ ప్రార్థనకు రాలేదు, గట్టి గద్దిచ్చేవాళ్ళు. బాధ్యత లేకుండా నిద్రపోతావా నువ్వు? ఎంతోమంది మరి సర్వ సమాజము మేలుకొని అనేక ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే నీకు ఆ మాత్రం బాధ్యత లేదా? బాధ్యత లేకుండా ఎలా పడుకుంటావు? ఆ రాత్రి నువ్వు సచ్చావనుకో, ఇంతకాలం నీ రక్షణ ఏమయ్యేది? నరకానికి పోయేవాడివి కదా. ఇట్నే హెచ్చరించేవాడు. ఒక్క దినం ఉపవాసం మిస్ అయినావు అనుకో, కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఒక్క పూట కనీసం నీ కడుపును నువ్వు కాయలేకపోయావా? ఒక్క పూట ఉపవాసం నువ్వు ఉండలేకపోయావా? ఒక్క పూట నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేని వాడివి భూమి మీద క్రీస్తు కోసం ఎలా నువ్వు శ్రమలు అనుభవించగలవు? అంతియొకయ అనే సంఘాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రేమతో కాదు బోధించేది, హెచ్చరించి బోధించేది. ప్రేమతో చెప్పేవాడు ఒకడు ఉంటాడు, హెచ్చరించి చెప్పేవాడు ఒకడు ఉంటాడు. ఆనాడు బర్నబా అనే వ్యక్తి క్రీస్తు కోసం బలంగా నిలబడ్డ సాధనం. ఉండడం కూడా మనిషి చాలా గంభీరంగా ఉండేవాడు. ఆయన గొంతు కూడా చాలా గంభీరంగా ఉండేదట. ఆయన హెచ్చరించిందంటే భయపడేవాళ్ళట, గుండెలు గడగడలాడేయట. దేవుని వాక్యానికి అంతియొకయ సంఘం ఆ రీతిగా లోపడింది. ఆ సంఘాన్ని అంత బలపరిచాడు. ఇక నీరసం లేదు, నిరుత్సాహం లేదు, వ్యాధి బాధల గురించి బాధ లేదు, కరువు కాటకాల గురించి బాధ లేదు. వస్తాయి కరువులు, ఏమైంది? ఇదే వాక్యం. వస్తాయి బాధలు, ఏమైంది? వస్తాయి వ్యాధులు, ఏమైంది? దానికే నువ్వు నిరీక్షణ కోల్పోతావా? దానికే క్రీస్తును విడిచిపెడతావా? దానికే దేవుని సన్నిధికి దూరం అవుతావా? ఇంతకాలం చేసిన మేలులన్నీ ఒక్క శ్రమకే మర్చిపోతావా? ఒకటా రెండా మేలులు? ఎన్ని అండి? ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకే స్తోత్రముల్ అని పాడతాం. ఊహించలేని మేలులు. భక్తులు అంటారు కదండి, దేవా నీవు నాకు చేసినను మేలులను నేను వివరించదలిచిన ఎడలా పరచుటకు ఈ భూలోకము చాలదు అంటే. అవునా కాదా? ఒక్కొక్క క్షణం దేవుడు చేసిన మేలుని మనం వివరించుకుంటే, ఒక్కోసారి మన ముందు పోయిన బస్సే యాక్సిడెంట్ అయింది, ఆ బస్సు మనమే ఎక్కాల్సి ఉంటుంది. సీట్ లేక మనం వదిలేస్తాం, తిట్టుకుంటాం కూడా, నీ సీట్ లేదు పాడలేదు ఈ బస్సులో అని. వెనక బస్సులో మనం పోతూ ఉంటాం. ఓ గంటకు మనకు ఆ బస్సు దొరుకుతుంది. యాక్సిడెంట్ అయ్యి ఆ లోయలో పడో కెనాల్లో పడో. ఎన్నోసార్లు అలాంటి ప్రమాదాలను యేసయ్య తప్పించాడు. అలాంటి మేలును మనం తలంచుకుంటూ పోతే, నువ్వు ఇంట్లో వంట చేసేటప్పుడు గ్యాస్ పేలకుండా కాపాడాడు. అవునా? తాలింపు పేలి మొఖాన పడకుండా కాపాడాడు. ఫ్యాన్ తిరిగేది నెత్తిన పడకుండా కాపాడాడు. ప్రయాణం చేసే ఏ పరిస్థితిలో ప్రమాదం లేకుండా కాపాడాడు. హాస్పిటల్ పోయిన వాళ్ళందరూ బతికింటికి రావట్లే, అవునా? శవాల ఇంటికి వస్తున్నారు. నువ్వు హాస్పిటల్ పోయినా దేవుడు మళ్ళా తిరిగి బతికింటికి వచ్చేటట్టుగా నీకు కృపనిస్తున్నాడు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టినవాడు మళ్ళీ సజీవంగా రాత్రికి ఇంటికి వస్తాడన్న గ్యారంటీ లేని దినాల్లో మనం బతుకుతూ ఉన్నా. రోజు నువ్వు క్షేమంగా తిరిగి నీ భార్య బిడ్డల దగ్గరికి రాగలుగుతున్నావు. ఇది కాదండి దేవుని కృప కాదా? దేవుడు చేసే మేలుడు కాదా? మనం ఈరోజు పని చేస్తే ఆ పనికి తగ్గ ప్రతిఫలాన్ని, ఆ జీతాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. మనకి ఇచ్చేవాడు ఎగ్గొట్టకుండా నమ్మకంగా మనకి ఇవ్వగలుగుతున్నాడు. కృప కాదా? చాలామంది పని చేస్తున్నారు, ఎన్ని కంపెనీలు ఎగ్గొట్టట్లే, ఎంతమంది యజమానులు ఎగ్గొట్టట్లే. నువ్వు అది సరిగా చేయలే, ఇది సరిగా చేయలే. పని చేసుకునేటప్పుడు అన్నీ చేయించుకుంటారు, డబ్బులు ఇచ్చేటప్పటికి ఏమొస్తాయి? నువ్వు అది సరిగా చేయలే, ఇది సరిగా చేయలే, అందుకే నీకు లేదుపో, జీతం లేదుపో. ఈ రకంగా మరి ఇవన్నీ దాటించిన వాడు కాదా మన దేవుడు? ఇట్లా మనం మాట్లాడుకుంటా పోతే, చెప్పుకుంటా పోతే, రాసుకుంటా పోతే పరవడానికి భూమి మీద గ్రంథాలు సరిపోవు అంటే అది నిజమే ప్రియులారా. ఈరోజు వరకు సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. బర్నబా అదే హెచ్చరించేవాడు, సంఘాలను హెచ్చరించేవాడు, సంఘాలని సరిచేసేవాడు. నీరసంగా ఉన్నవారిని, నిరుత్సాహంగా ఉన్నవారిని, జ్వరం వచ్చింది, చేతగాట్లేదు, ఈరోజు నేను రాలేనంటే కూడా ఇంటికి పోయి లేపుకొని బండిలో కూర్చోబెట్టుకొని సువార్తకు తీసుకుపోయిన అంత బలవంతంగా మరి సంఘం ఆ వ్యక్తిని మెచ్చుకుంది. ఆయన చేసిన పనులను బట్టి సంఘానికి కోపం రాలే. ఎందుకంటే క్రీస్తు కోసం మనం ఎలా నిలబడాలో ఆయన కూడా అట్నే నిలబడ్డాడు. జ్వరం వచ్చిందని ఆయన ఎన్నడూ ఇంట్లో పడుకోలే, డబ్బు లేదని ఆయన ఇంట్లో పడుకోలే, అంత బలంగా సేవ చేశాడు. పేదరికం, ధీరధీర ఎంతమంది చెప్పినా ఒకటే రెట్టోడు, నేను మీ పేదరికాన్ని అర్థం చేసుకోవడానికే నా దగ్గర ఉన్నదాన్ని కూడా నేను అమ్మి మీలో ఒకటిగా చేరి క్రీస్తు పరిచారకుని అయ్యాను అని హెచ్చరించి సంఘాన్ని సరిచేశాడట. ఇంకా ఆయన గురించి సాక్ష్యం చెప్తాడు చూడండి 24వ వచనంలో, అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో నిండుకున్నవాడు. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మలో నిండుకున్నవాడు. ఆయన మాట్లాడుతుంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడినట్టుగా ఉండేదట. విశ్వాసంతో నిండుకున్నవాడు. విశ్వాసపు మాటలే ఉంటాయి నోట్ల, అవిశ్వాసంతో ఉన్న మాటలు ఉండవు. అవిశ్వాసంలో మాటలు ఎట్లుంటాయి? అవుతుందో కాదు,
వస్తుందో రాదో ఎట్లనో ఏమో. ఇది ఎవడి మాటలండి? అవిశ్వాసపు మాటలు. అవుతుందో కాదో ఏంది? ఏసునామములో అవుతుంది అంతే. ఆమేన్. పరీక్షకు పోతున్నాడు నీ కొడుకు, పాస్ అవుతాడో కాదో, అది కాదు. అవిశ్వాసం ఏం మాట్లాడతాడు? ఏమోలే పోతాడో, పాస్ అవుతాడో కాదు. అది అవిశ్వాసపు మాటలు. యేసుని నమ్మిన విశ్వాసం మాట్లాడుతుండాలి. యేసు నామములో వాడు పాస్ అవుతాడు. హల్లెలూయా. యేసు నామములో వాడు బాగా అవుతాడు. ఆమేన్. యేసు నామములో ఉద్యోగం వస్తుంది. ఇది విశ్వాసపు మాటలు. ఇట్లుండాలి మన మాటలు. ఆయన విశ్వాసముతో నిండినవాడు. ఉందా ఆయన గురించి సాక్ష్యం? పరిశుద్ధాత్మతో నిండినవాడు, విశ్వాసముతో నిండినవాడు, సత్పురుషుడు. ఇంకో మాట ఏముందండి? మంచివాడు, మంచి వ్యక్తిత్వం కలిగినవాడు, సత్పురుషుడు. పురుషుడికి ఒక ప్రధానమైన లక్షణం ఉంటుంది. పురుషుడు దేవుడు ఎలా పెట్టాడంటే శిరస్సుగా పెట్టాడు. శిరస్సు అంటే తల. తల అంటే నిర్ణయాలకు అధిపతి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఇప్పుడు ఏం తీసుకోవాలని ఈ బాడీలో నీ తలే నిర్ణయం తీసుకోవాలి. వేడివేడిగా పొరకాసు గాలింది ఏలికి, వెంటనే ఏలు తీరా కాలుతుంది అని ఎవడు చెప్పాలా? చెయ్యికి తెలియదు. ఇది కేవలం సిగ్నల్ పంపిస్తుంది చెయ్యికి, కానీ నీకు తెలియకుండా పట్న లాగేస్తావు. అంటే ఈ పురుషుడు ఎంత యాక్టివ్గా ఉన్నాడు? అంత యాక్టివ్గా ఉండాలి పురుషుడు అనేవాడు. నీ ఇంట్లో నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ ఆర్థిక పరిస్థితులు, ప్రతి దాన్ని కూడా నువ్వు అంత కంట్రోల్ చేసుకోగలగాలి. ఏది మేలు ఏది కీడు కేవలం నువ్వే కాదు, తల ఒక్కటి మంచిగుంటే కాదు, అది హోల్ బాడీని కంట్రోల్ చేస్తుంది. ఈ తల నీ లివర్ను కంట్రోల్ చేస్తుంది, నీ కిడ్నీని కంట్రోల్ చేస్తుంది, నీ ఊపిరితిత్తుని కంట్రోల్ ఆపేరా ఊపిరి అన్నది దానికి ఒక్క మాట చచ్చిపోవడమే క్లోజ్గా. ఆరోగ్యకరమైన లంగ్స్ ఉన్నా కూడా ఆ రోజుకి ఆయుష్ క్లోజ్ ఆపేసేస్తుంది. బ్రెయిన్ కనుక ఆపకు, ఎట్టి పరిస్థితులు ఆపకంటే ఊపిరితిత్తుల్లో నిండి ఊపిరితిత్తులు చెడిపోయి, ఊపిరితిత్తులు క్యాన్సర్తో నిండిన ఊపిరితిత్తులు లాగుతూనే ఉంటాయి. వీడు ఆయాసపడుతూనే ఉంటాడు, రొప్పుతూనే ఉంటాడు, కానీ ఇది మాత్రం ఊపిరి ఆపదు. దాంతో అంత పని చేయించగలిగిన సామర్థ్యం ఎవరికింది? ఈ పురుషుడికి. అందుకే పురుషుడు తలతో పోల్చబడ్డాడు. బైబిల్ పురుషుడిని ఎక్కడ పోల్చిందండి? తల. ప్రతి పురుషుడు ఆ రీతిగా ఉండాలి. తన భార్యను పూర్తిగా అర్థం చేసుకోగలగాలి, తన పిల్లల్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలగాలి, తన కొడుకును తన బిడ్డను అర్థం చేసుకోగలగాలి. తన కొడుకు ఏం చేస్తున్నాడు, తన బిడ్డ ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి స్నేహితులు ఉన్నారు, ఎటు పోతున్నారు, ఏ టైంకి వస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని మానిటర్ చేసుకోగలగాలి. ఎవరు ప్రమాదంలో ఉన్నారు, ఎవరు చిక్కుల్లో పడుతూ ఉన్నారు, ఎవరిని రక్షించాలి, ఎవరితో ఏం చేయించాలి, పూర్తి కంట్రోల్. ఇప్పుడు ఎక్కడుంది? ఇంతమందిని కంట్రోల్ చేసిన మళ్ళీ దీనికి పని ఉంటుంది. దీని ఆరోగ్యం వీడే చూసుకోవాలా, అవునా? దీని ఆరోగ్యం వీడే చూసుకోవాలి. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సత్పురుషుడు అంటే సమాజంలో ఒక మంచి పేరున్న మగాడనే కాదు, కానీ ఆ మగవాడి యొక్క లక్షణాలు ఏంటి అనేది ఈరోజు బైబిల్ మనకు బోధిస్తుంది. బైబిల్లో అసలు మగవాడంటే ఎవరు, పురుషుడంటే ఎవరు అనేది బైబిల్ బోధించింది. పురుషుడంటే స్త్రీని కంట్రోల్ చేసేవాడు కాదు. పురుషుడంటే ఎవరండి? కుటుంబం అంతటినీ కూడా సరి అయిన క్రమంలో ఆయన పోషించగలిగిన వాడే పురుషుడు. ఎవరి అవసరతలు వాడికి తీర్చాలా. అంటే ఒక కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏ రీతిగా ఆ కుటుంబ యజమాని అయినా తలగా ఉన్న ఆ కుటుంబ పురుషుడికి ఉన్నదో, ఒక సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ సేవకుడికి అదే రీతిగా ఉంది. నీ శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది. అంతే కదండి పురుషుడు అన్న మాటకు అర్థం. కాబట్టి బర్నబాను ఎలా పోల్చింది? ఇక్కడ సత్పురుషుడు అని చెప్తుంది. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. ఆమేన్. ముందుగా ఆయన సాక్ష్యం మంచిగా ఉందండి. ఈ హెచ్చరిక పుత్రుడు అని ఎవరైతే పిలువబడుతున్నారో ఆయన సాక్షిగా నిలబడ్డాడు. కాబట్టి ఆ వ్యక్తిని చూసి ఆయన గద్దించిన, ఆయన కోపపడ్డ ప్రజలు ఆయన మీద అలగలే. 25వ వచనం అంటది కదా, అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొక్కకు తోడుకొని వచ్చెను. ఆమేన్. ఇక్కడ ఇంకో గొప్ప కార్యం చేశాడు ఈయన. ఈయనకి ఇవ్వబడ్డ సంఘాన్ని బలపరిచాడు, నిలబెట్టాడు. చాలా బాగుంది. ఈయనకి టక్కున ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజు యేసయ్య కోసం సౌలు పౌలుగా మారాడు కదా, ఆయన తార్సు పట్టణానికి చెందినవాడు. అసలు ఆయన ఏం చేస్తాడు? ఆయన్ని పట్టుకొస్తే ఆయన ధర్మశాస్త్రంలో నుంచి అనేక మర్మాలను తీసి బోధించగలిగిన సమర్థుడు.
ఆయన నాలాగా కఠినంగా మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన ప్రేమగా బోధిస్తాడు, వివరించి బోధిస్తాడు. మంచి బోధకుడు కదా ఈ పౌలు అని ఏం చేశారట, తార్స్ అనే నగరానికి వెళ్ళి తార్స్ అనే పట్టణంలో ఉన్న ఆ యొక్క పౌలును పట్టుకొని, దా నువ్వు కూడా నాతో పాటు అంతియోకయకు వద్దాం, నాకు అక్కడ ఒక సంఘం ఉంది, ఒక బాధ్యత ఉంది, నేను వాళ్ళని బలపరుస్తున్నాను, ఇద్దరం కలిసి సేవ చేద్దాం. తోడుకొని వచ్చారు. ఆమె ఎంత గొప్ప ఆదర్శం అండి. పౌలు బర్నబాల యొక్క స్నేహం, పౌలు బర్నబాలు కలిసి చేసిన సేవ బహు గొప్పది. ఆయన తోడుకొని వచ్చారు. వాళ్ళు కలిసి 1 సంవత్సరం సేవ చేశారట. చూడండి అక్కడ, వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో ఉన్న శిష్యులే క్రైస్తవులు అనబడిరి. ఆమె అప్పటి వరకు క్రిస్టియన్ అన్న పేరు లేదు. అసలు టోటల్ ప్రపంచములో క్రైస్తవులు అన్నబడ్డ పేరు ఎవరికీ లేదు. రకరకాల పేర్లు ఉన్నాయి. ఏ మతాన్ని అనుసరించే వాళ్ళకు వాళ్ళ పేర్లు ఉన్నాయి, కానీ క్రీస్తును అనుసరించే వాళ్ళు క్రైస్తవులు అని ప్రపంచంలో మొట్టమొదటిసారి ఎవరు పిలువబడ్డారట, ఈ యొక్క హెచ్చరిక పుత్రుడు ఏదైతే సేవ చేశాడో అంతియొకయ పట్టణస్థులు, అంతియొకయలో ఉన్న సంఘస్థులు ఏమని పిలువబడ్డారట, క్రైస్తవులు అని పిలువబడ్డది. అంటే అంత గొప్ప సేవ చేశారండి పౌలు బర్నబాలు కలిసి. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చినప్పుడు వారిలో అగబు అని ఒకడు నిలబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాడు. క్లౌదియా అనే చక్రవర్తి కాలంలో ఈ సంఘటన జరిగింది. కొంతమంది ప్రవక్తలు ప్రపంచ దేశాల్లో చెదిరిపోయారు. ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవ సంఘాల్లో పోయి పెద్ద కరువు రాబోతుంది, జాగ్రత్త, సిద్ధపడండి అంటే, అంతియొకయలో ఉన్న వాళ్ళు ఏం చేశారో తెలుసా, కరువు కోసం సిద్ధపడమే కాదు, మరి యెరూషలేములో ఉన్న మన దేవుని బిడ్డలు కరువులో పాపం ఏం తింటారో, ఎలా ఉంటారో అని ఇంటింటి నుండి కొంత సామాగ్రి వాళ్ళకు తోచినంత, వాళ్ళు చేయగలిగినంత, కొంత డబ్బు రూపంలోను, బట్టల రూపంలోను, ధాన్యం రూపంలోను, ఆహారాల రూపంలోను ఉందా. చూడండి 29వ వచనం. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగు చేసి బర్నబా, సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఆమేన్. యేసుకే మహిమ కలుగును గాక. మన ఊర్లో మన మీటింగ్ కోసం అంటే 4 చేతులు పెడతారు. ఇది పెద్ద వింతేం కాదు. కానీ ఫలానా చోట ఫలానా కార్యం చేయాలి అంటే అక్కడికి సహాయం పంపే మంది కొద్ది మందే ఉంటారు. అందరూ చేయలేరు, అందరికి ఆ మనసు రాదు. అంటే విశ్వాస జీవితంలో ఎంతో పరిపక్వతలోకి వస్తే తప్ప ఇతరులకు సహాయం చేద్దామన్న ఆలోచన మనకు రాదు. 13వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే అయితే, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కోసం వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఆమేన్. ఇప్పుడు పౌలు బర్నబాలు అంతియొక సంఘంలో కేవలం పాస్టర్లు మాత్రమే కాదు, వాళ్ళకి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పని ఉంది. ఈ సంవత్సర కాలం సంఘాన్ని అభివృద్ధి పరిచారు కదా, వాళ్ళని నేను ఒక ప్రత్యేకమైన పని కోసం పిలిచారు. ఏంటా పని అనంటే, ఆ పనే మిషనరీ యాత్ర. మిషనరీ యాత్రలు చేయాలి అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్ళి క్రీస్తుని గురించి సువార్త ప్రకటించాలి. 50వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలుకు బర్నబాకు హింస కలగజేసి వారిని తమ ప్రాంతముల నుంచి వెళ్ళగొట్టిరి. వారు తమ పాదధూళిని వారి తట్టు దులిపి ఇకోనియకు వెళ్ళిరి. వీళ్ళు సేవ చేయడానికి ముందుకెళ్ళారు. ఇప్పుడు ఇంతకాలం ఏం చేశారు? సంఘసేవ. సంఘసేవ అంటే ఎట్లుంటుంది? సంఘములో పరిచర్య ఎట్లుంటుంది? టైంకు ప్రార్థన అయిపోద్ది, టైంకు భోజనం ఉంటుంది, సుఖంగా ఉంటుందండి. సంఘసేవలో పెద్ద బాధలు ఉండవు. సంఘ కాపర్ అంటాం కదా, పాస్టర్ లైఫ్ ఈజ్ అ కంఫర్ట్ లైఫ్ అంటాం. ఎందుకు? మ్యారేజ్ డేలు ఉంటాయి, బర్త్డేలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, పేరెంటాలు ఉంటాయి, బిర్యానీలు ఉంటాయి, బగారాలు ఉంటాయి, మంచి భోజనం ఉంటుంది, కూర్చోబెట్టి శాల్వాలు కప్పుతారు, సత్కారాలు చేస్తారు, మంచిగా కానుకలు ఇస్తారు, జేబు నిండా కావాల్సింది ఇచ్చి. అందుకే సంఘ కాపరి ఉంగరపు వేలుతో పోలుస్తారు. ఒకసారి మా నాన్నగారు చెప్పిండే, చేతిలో ఉన్న 5 వేళ్ళు 5 రకాల పరిచర్యలు.
ఒకరు సువార్థికులని, ఒకరు అపోస్తలులని, ఒకరు బోధకులని, ఒకరు సంఘ కాపరులని, ఒకరు ప్రవక్తలు అని 5 రకాల పరిచర్యలు ఉంటాయి. 5 రకాల పరిచర్యలో ఈ వేలును సంఘ కాపరి అంటే పాస్టర్. ఒక సంఘానికి పాస్టర్గా ఉన్నవాడిని సంఘ కాపరి అంటాం. ఆయన ఈ ఏలుతో పోలుస్తారు. ఏంటంటే ఉంగరపు వేలు, గౌరవాలతోటూ మర్యాదలతోటూ విందులు వినోదాలతోటూ ఆ జీవితం జరిగే వ్యక్తి. కానీ సువార్థికుని పరిస్థితి అలాంటిది కాదు. సువార్థికుడు అంటే చిటికెనేలు, ఎవ్వరు లెక్క చేయడు. ఆ ఊర్లో క్రైస్తవులే లేరు, క్రీస్తును బోధించాలి. బోధిస్తుంటే ఎవడన్నా అడ్డం తగులుతాడు, తిడతాడు, కొడతారు, అవమానపరుస్తారు. నడు చెప్పదు వెళ్ళిపో, గద్దిస్తారు, హెచ్చరిస్తారు, కూర్చోబెట్టి శాల్వా కప్పరు, బొకేలు ఇచ్చి సన్మానాలు చేయరు. సువార్థికుడు చిటికెనేలు అంటే లెక్కలేనివాడు. బోధకుడు ఎట్లా మొదలవుతుంది జీవితం? లెక్కలేనివాడుగా మొదలవుతుంది వాడి జీవితం. పౌలు బర్నబాలు 1 సంవత్సరం అంత్యోకయకు పాస్టర్లు అయిన తర్వాత అన్ని గౌరవ మర్యాదలతోటి అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళని మిషనరీ యాత్రకు పంపించారు. మిషనరీ యాత్రలో చూడండి ఏం జరుగుతుంది. రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారు, పిడిగుద్దులు తిన్నారు, అవమానపరచబడ్డారు, జైళ్ళల్లో వేశారు, ఈడ్చుకొని సంత వీధుల్లో వాళ్ళను అవమానపరిచారు. పడ్డారా లేదా? పౌలు బర్నబాలు ఎంతో భయంకరంగా క్రీస్తు కోసం నిందలు పడ్డారు, అవమానాలు పడ్డారు. ఈ సేవ చేయడానికి అందరు ఇష్టపడరు, సువార్తకు పోదామంటే ఇష్టపడరు. చాలా సంఘాలు సువార్త చేయవు. ఎంతసేపు సేవ అంటే ఏమనుకుంటారంటే సంఘంలో అయ్యే పెళ్ళి ఒక పెద్ద సేవ అనుకుంటారు, సంఘంలో అయ్యే ఒక బర్త్డే మీటింగ్ పెద్ద సేవ అనుకుంటారు, సంఘంలో అయ్యే మ్యారేజ్ డే సెలబ్రేషన్ పెద్ద అవన్నీ ప్రార్థనా కూడికలు, సేవలు కాదు. ప్రార్థన దేవుడు నీకు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఒక కూటం పెట్టుకున్నావు, ప్రార్థనా కూడికలు. సేవ అంటే ఏంటంటే క్రీస్తు కోసం శ్రమపడుటయే సేవ. పేరులోనే ఉంది కదండి సేవ అంటే. క్రీస్తు కోసం ప్రయాసపడాలి, క్రీస్తు కోసం తగ్గించుకోవాలి. మరి పౌలు బర్నబాలు ఆ రీతిగా హింసించబడ్డారు. ఏ ఊర్లో అయితే చేర్చుకోలేదో వాళ్ళు దుమ్ము దులిపి వెళ్ళిపోయారు అంతే. కాళ్ళకున్న దుమ్మును దులిపి వెళ్ళిపోమన్నాడా యేసయ్య? ఏమన్నాడు? చేర్చుకోని వాళ్ళను బలవంత పెట్టబాకండి. ఏ ఊరివాడైతే నిన్ను చేర్చుకోడు, ఏ ఇంటివాడైతే నువ్వు చేర్చుకోడు, నీ కాళ్ళకున్న దుమ్మును ఏం చేయి, అక్కడే ఇట్లా కాళ్ళు ఇట్లా కొట్టు, కాళ్ళకున్న దుమ్మాడ రాలిపోద్ది. రేపు ఆ దుమ్ము ఏం చెప్తుందట? సాక్ష్యం చెప్తుంది. మంచి చేయండి అని చెప్పినందుకు హెచ్చరిక పుత్రున్నే హెచ్చరించారు ఆ ఊరోళ్ళు. సంఘాలను హెచ్చరించాడు కానీ ఇప్పుడు ఆ ఊరోళ్ళు ఏం చేశారు? కొట్టారు, హింసించారు, చెరసాలకు అప్పగించారు. మరి రాళ్లతో భయంకరమైన హింసలు కొట్టి ఊర్లో నుంచి తరిమారు. ఒక ఊర్లో అయితే ఇట్లా సేవ చేస్తూ ఉంటే తరిమినా నిరుత్సాహపడలేదండి, అన్ని ఊర్లకు పోయారు, సేవ చేశారు. లుస్త్రా అనే ఒక ఊర్లో సేవ చేస్తుంటే పుట్టిన కాళ్ళ నుండి కాళ్ళు చేతులు బలహీనంగా ఉన్నవాడు ఒకడు ఉండేనట. వాడికి పౌలు ప్రార్థన చేస్తే వాడు అప్పటికప్పుడు లేచి నిలబడ్డాడు. అసలు వాళ్ళు నిలబడ్డ పరిస్థితిని చూసి ఊరంతా కూడా యేసు నామములో ఇన్ని అద్భుతాలు జరుగుతాయా, పుట్టిన కానుడి వాడు కుంటివాడు కదా, వాడు ఎలా లేవగలిగాడు అని ఆశ్చర్యపోయి పౌలు బర్నబాలనే మీరే నిజంగా దేవుళ్ళు అని మొక్కారట ఆ ఊరోళ్ళు. అప్పుడు పౌలు బర్నబాలు, అయ్యా మేము దేవుళ్ళం కాదు, యేసు నామాన్ని ప్రకటించడానికి వచ్చినాము. బర్నబాకు ఒక పేరే పెట్టారు, నీ పేరు ద్యుపతి అంటే జూపిటర్ అంటే గురుగ్రహం. ఆయన ఆకారానికి అంత పెద్దగా ఉండేటోడు బర్నబా. మంచి పొడగరి, మంచి లావు, గంభీరమైన గొంతు. కాబట్టి ఆయన ఆకారాన్ని చూసి అయ్యా నువ్వు ద్రుపతి అనే దేవత సాక్షాత్తు మమ్మల్ని కాపాడడానికి మా ఊరు వచ్చింది అని సకల మర్యాదలు పౌలు బర్నబాలకు చేసినట్టుగా అపోస్తల కార్యం 14వ అధ్యాయం 12వ వచనం సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. 15వ అధ్యాయానికి వస్తే అక్కడ మరికొన్ని సంఘటనలు మనం చూడొచ్చు. మరి పౌలు బర్నబాలు ఎంత గొప్ప సేవ చేశారో. మరి చివరి దినాల్లో పౌలు బర్నబాలు విడిపోవాల్సిన సమయం కూడా వచ్చింది. బర్నబా యొక్క బంధువు మార్కు, యోహాన్ అనబడిన మార్కు అంటారు. మార్కు సువార్త రాశారుగా. ఈ మార్కు యవనస్తుడుగా ఉన్నప్పుడు ఈ బర్నబాతోనే తిరిగేటోడు సేవలో. కానీ అనుభవం లేనివాడు కాబట్టి ఎక్కడ కష్టం వచ్చినా మరి సువార్తకు పోతే ఎవడు అన్నం పెడతాడండి, ఎవరు నిలుస్తాడు, ఎవరు చేర్చుకుంటాడు? సంఘ సేవ వేరు, సువార్త సేవ వేరు. ఇప్పుడే చెప్పాక ఆ కష్టాలు తట్టుకోలేక మార్క్ ఏమయ్యాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు.
మళ్ళా వెనక్కి వచ్చేస్తే మొదటి మిషనరీ యాత్రలో మార్కు వెనక్కి వెళ్ళిపోయాడు కదా అని రెండవ మిషనరీ యాత్రలో కొంతకాలం తర్వాత మళ్ళా పౌలు బర్నబాలు ఏం చేస్తారంటే మనం రెండవ మిషనరీ యాత్రకి వెళ్దామని 15వ అధ్యాయం 36వ వచనంలో ఉంటుంది. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణంలో ప్రభువాక్యం ప్రచురించుతిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాకుండా తమ్మును విడిచిన వారిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరేరి బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళారు. అంటే పౌలు బర్నబాలు విడిపోవడానికి కారకుడు మార్క్ అయ్యాడు. అక్కడ మార్క్ ఎందుకంటే మొదటి మిషనరీ యాత్రలో ఆ బాధ భరించలేక మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోయాడు కదా. రెండో మిషనరీ యాత్ర బయలుదేరదామంటే కూడా బర్నబా ఏమంటాడు, బంధువు కదా, వీని కూడా తీసుకుపోదాం. బర్నబా ఆలోచన ఏంటంటే యవనస్తుడు సేవలో ఇప్పుడు నలిగితేనే రేపు నిలబడగలడు, రేపు మాలా సేవ చేయగలడు, వాడిని వదిలేస్తే ఎట్లా అని ఈయన బాధ. బంధువు కదా, కలుపుకోవాలి. పౌల ఆలోచన ఏంటంటే పరిశుద్ధాత్మ ఎవరిని అభిషేకించిందో ఎవరిని పిలిచిందో వాళ్ళే పోవాలి, వాడు వెనక్కి పోయినాడు మనకు అక్కర్లే, వదిలే. ఇద్దరికి కొద్దిగా వాదోపవాదము జరగగా చివరికి ఇద్దరు వేరయ్యారు కానీ దేవుని వదిలిపెట్టలేదండి. బర్నబా వేరయ్యాడు, కుప్రాకు వెళ్ళి ఆ ప్రాంతంలో మరలా క్రీస్తు కోసం సాక్షిగా గొప్ప సేవ చేశాడు. మార్కు నిలబెట్టుకున్నాడు, మార్కును బలపరిచాడు. ఏ మార్కు ద్వారా పౌలును విడిచిపెట్టాల్సి వచ్చిందో అట్టి మార్కును ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడంటే ఆ మార్కు ఎంత గొప్ప సేవ చేస్తే మత్తయి సువార్త తర్వాత నువ్వు మార్కు సువార్త అనే ఒక బుక్ను రాయగలిగావు. పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క పుస్తకం రాయగలిగింది కదండి. అంత ఉన్నతంగా మార్కును నిలబెట్టినవాడు ఈ బర్నబా అనే వ్యక్తి. తర్వాత ఇక పౌలు మరలా శీలా అనే వ్యక్తిని తీసుకొని రెండో మిషనరీ యాత్రకు పోతారు. పౌలు శీలలు రెండో మిషనరీ యాత్ర చేస్తాడు, పౌలు బర్నబాలు మొదటి మిషనరీ యాత్ర చేస్తాడు. ఈ రీతిగా బర్నబా మార్కును నిలబెట్టి ధైర్యంగా ఉంచినవాడు. ఆ తర్వాత మళ్ళీ పౌలు బర్నబాలు కలుసుకున్నట్టుగా గలతీలకు రాసిన పత్రికలో అనుకుంటా 2వ అధ్యాయం 1వ వచనంలో, అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. ఆమేన్. యేసేకే మహిమ కలుగును గాక. విడిపోయిన అంటారు. ఏం విడిపోతారండి? మళ్ళీ ఏదో ఒక దినాన అందరూ బోధించేది క్రీస్తుని గురించే, అవునా? మా నాయన సాధు గారు విడిపోయినప్పుడు కూడా అందరు నవ్విండు. ఇన్ని ఏళ్ళు 30 ఏళ్ళు కలిసిన వాళ్ళు విడిపోయిన అని నవ్వారు. ఏం విడిపోయిను? మళ్ళా సాధు గారు మా ఇంటికి వస్తూనే ఉండేటోడు. సాధుగారు ఒకటే చెప్పేవాడు, నేను సేవలోకి రాను, దేవుడు నన్ను సువార్త సేవ కోసం పిలిచాడు, సంఘ సేవ నా పిలుపు కాదు. నేను వచ్చాను, మీ ఊర్లన్నింటిలో సువార్త చేశారు, వెళ్ళిపోయినా, నా టైం అయిపోయింది. మళ్ళీ ఆ ఊర్లలో మీరు చర్చిలు కట్టుకొని సంఘాలుగా స్థాపించబడ్డారు, అది నీ సేవ, దేవుడు నీకు ఇచ్చిన పిలుపు. మా నాన్న సమాధానంతో విడిపోయారు. సాధుగారు మా నాన్న గొడవ పెట్టుకొని విడిపోయింది కాదు. పౌలు బర్నబాలు ఏ రీతిగా ఎవరి ఉద్దేశాలతో వాళ్ళు వేరే మళ్ళీ ఇద్దరు క్రీస్తు కోసం నిలబడ్డారు. అలా మరి సాధుగారు దుమ్మగూడానికి పరిమితమయ్యాడు, నాన్నగారు బంగ్లాకు పరిమితమై మరి ఇన్ని రోజు 23 ఊర్లలో మనం ఎక్కడికి పోయినా మనల్ని చేర్చుకొని ఓ పూట భోజనం పెట్టి ప్రార్థన చేయించగలుగుతున్నారంటే ఆ రోజుల్లో ఎవరు చేర్చుకున్నారండి? వాళ్ళని ఎవరు చేర్చుకోలే. ఆ ఊర్లన్నీ నడిచి తిరిగారు, ఆ ఊర్లన్నీ క్రీస్తును బోధించారు, ఆ ఊర్లలో నిలబడ్డారు, ఆకలి కోసం దాహం కోసం మరి అలమటించారు. ఎవ్వరూ వాళ్ళని చేర్చుకోలేదు. ఏదో ఒక దినాన సువార్త అంగీకరించి ఆ ఊర్లో ఒక్కడు నిలబడ్డాడు. ఆ ఒక్కడు ఈరోజు ఆ ఊర్లో ఒక సంఘాన్ని స్థాపించగలిగాడు. మా నాన్నగారు సాధుగారు అనేక సందర్భాల్లో మళ్ళీ తిరిగి కలుసుకున్నారు. కానీ నీ సేవా పిలుపు వేరు, నా సేవా పిలుపు వేరు. ఎవరికి దేవుడు అప్పగించిన సేవను వాళ్ళు చేయాలని సమాధానంతో ఉన్నారు. ఈరోజు హెచ్చరిక పుత్రుడు అనే బర్నబా ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ప్రియులారా, నలుగురు హెచ్చరించే ముందు నీవు సత్పురుషుడిగా ఉండాలి. క్రీస్తు కోసం తన ఆస్తిని దానం చేసి క్రీస్తు కోసం సమర్పించుకొని వచ్చినవాడు బర్నబా. బతకడానికి బైబిల్ పట్టినవాడు కాదు బర్నబా. క్రీస్తు కోసం హింసించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, తృణీకరించబడ్డాడు, కొట్టబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు. తన బంధువును బలంగా నిలబెట్టాడు. అందరు తృణీకరించారు కదా అని మార్కు నేను విడిచిపెట్టలేదు.
మార్కును బలంగా నిలబెట్టుకున్నాడు. మార్కును గొప్ప సేవకునిగా వాడుకొని మార్కు సువార్త రాసే అంత ఉన్నతమైన పరిపక్వత కోసం మార్కును బలంగా నిలబెట్టిన ఒక బలమైన వ్యక్తి బర్నబా. ఈరోజు బర్నబా జీవితం మనకు బోధించినట్లుగా మన జీవితాల్లో బర్నబా లాంటి మరి ఆ ఆవేశం, ఆ సమర్పణ, ఆ సాక్ష్యం మనమందరము కలిగి ఉండేలాగా తండ్రి అనే దేవుడు, ప్రభు అయిన యేసయ్య తన కృపను మనకు అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.